వాళ్ళను మహిళలు పురుషులు అని విడదీసి చెప్పి మీడియాని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాజపాకాల వాళ్ళ అమ్మతోని పాటు ఆయన పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యుల పిల్లలు అందరూ ఆ ఇంట్లో ఉన్నారు, అక్కడే ఉన్నారు. 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర వరకు కూడా నిన్న జరిగినటువంటి ఫంక్షన్లో ఉన్నారు. చిన్న పిల్లలు, ముసలోళ్ళు అందరూ కలిసి చేసుకున్నటువంటి ఫ్యామిలీ ఫంక్షన్ను రేవ్ పార్టీ అని, డ్రగ్స్ పార్టీ అని అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇళ్లలకు పోయి పిల్లలను, ఆడోళ్లను భయభ్రాంతులకు, తీవ్ర మానసిక వేదనకు గురి చేసిరు. కుటుంబం చేసుకుంటున్నటువంటి ఫంక్షన్లకు పోయి ఫోన్లో కెమెరాలతో వీడియోలు తీసి నేరుగా అవి వాళ్లకు కావాల్సిన వాళ్లకు పంపింది వాస్తవం కాదా? పంచనామాలో అట్లనే FIRలో వేరువేరు స్టేట్మెంట్స్ ఉన్నట్టే లా అండ్ ఆర్డర్ పోలీసుల స్టేట్మెంట్లో, అట్లనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ స్టేట్మెంట్లో కూడా వేరువేరుగా స్టేట్మెంట్స్ వచ్చినాయి. బాటిల్స్, విదేశీ మద్యం బాటిల్స్ ఏమైనా ఉన్నాయా, ఎక్స్ట్రా ఇంకేమైనా కాంట్రాబ్యాండ్ దొరుకుతుందా అని చెక్ చేసాము. ఏమీ దొరకలేదు మనకి. మేడం, ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళారు, అసలు లోపల ఇప్పటి వరకు వేరే మద్యానికి సంబంధించి కానీ మళ్ళీ ఎంక్వైరీ ఏం దొరకలేదండి. వేరే మద్యం సంబంధించిన ఏం దొరకలేదండి. మేడం, డ్రగ్స్ ఆన్ వాళ్ళు ఏమైనా లభించడం జరిగిందా? లేదండి, అట్లా ఏమీ కనిపించలేదు మనకి. మేము మొత్తం చెక్ చేసామండి, మొత్తం చెక్ చేసాము. ముందుగా లా అండ్ ఆర్డర్ పోలీసుల స్టేట్మెంట్ లో మొత్తం 35 మంది ఉన్నారు అని అన్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లోనేమో 40 మంది ఉన్నారు అంటారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు సంబంధం లేని కేటీఆర్ ఇంటిని సోదాలు చెయ్యాలి అనేటువంటి ఇంకొక దారుణమైనటువంటి కుట్రకు తెరలేపిరు. ఇదంతా చూస్తున్నటువంటి వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది ఇది రేవంత్ రెడ్డి ఆడుతున్న రాజకీయ వేధింపుల డ్రామా అని. 10 నెలల కాలంలల్లా అన్ని రంగాలలో విఫలమైంది రేవంత్ ప్రభుత్వం. దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ప్రభుత్వం కుట్రలు చేస్తుంది అనేటువంటిది చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. అయితే ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా కూడా ప్రజల తరపున మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. కేటీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇట్లాంటి శిఖండి రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. ఎందుకంటే 2-3 రోజుల నుంచి మొన్న సియోల్ పర్యటనకు పోయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తారు, అక్కడి నుంచే దీపావళి కంటే ముందే రాజకీయ బాంబులు వేలబోతున్నాయి అని మంత్రులే లీకులు ఇచ్చారు కదా. సో దీన్ని బట్టి చూస్తేనే ఇదంతా కూడా దీని వెనకాల, తెర వెనకాల ఇంకొకటి ఏదో జరిగింది అనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కేటీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇంట్లో ఉన్నటువంటి మహిళల మీద చిల్లర రాజకీయాలు చేస్తారు. ఫ్యామిలీ ఫంక్షన్లకి పోలీసులను పంపించి ఆడవాళ్లను ఇబ్బంది పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం మర్చిపోతుంది ఏంటంటే, ప్రజలు అన్నీ గమనిస్తారు. అధికార మదంతోని కుటుంబాల జోలికి వచ్చిన ప్రతి ఒక్కడు తప్పకుండా కూలిపోతాడు.